ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. మన వికారాబాద్ డిస్టిక్ లో లేని ఒక దేవాలయం అయితే మీకు చూపిస్తా. చాలా మందికి తెలియదు, మా ఊర్లో వచ్చారమన్న గుడి ఉంది. మన వికారాబాద్ డిస్టిక్ లో మా ఊర్లో తప్ప మరి ఎక్కడ లేదు. ఒక్కసారి మా విలేజ్ లో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం క్లిప్స్ ఇస్తాను, ఒక్కసారి మీరే చూడండి. చూసారు కదా మీరే మా దేవస్థానం ఎంత మంచిగా ఉందో. మరి ఎక్కడ అనుకుంటున్నారా? ఎక్కడున్నా కాదు, మన వికారాబాద్ డిస్ట్రిక్ట్ తాండ్రు మండల్ అల్లాపూర్ విలేజ్ లో, అంటే మా ఊర్లో ఉంది ఇదంతా. ముఖ్యంగా చెప్పాలంటే విగ్రహాలు చాలా ఏళ్ళ నాటివి, ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉంది వీటికైతే. ఇలా ఒకటి కాదు రెండు కాదు, చాలా అంటే చాలా అక్కడనే ఉన్నాయి మా దగ్గర. ఒకసారి మీరే చూడండి ఎన్ని గానం ఉన్నాయో. ముఖ్యంగా చెప్పాలంటే వశరామన్న గుడి, ఈ గుడి మా ఊర్లో తప్ప అసలు ఎక్కడ లేదు. మీ చిన్నపిల్లలు ఎవరైనా జిద్దు చేసినా ఏం చేసినా ఇక్కడ ఉన్న వాటర్ తో వాళ్ళకి స్నానం చేపిస్తే అందరు సెట్ అయిపోతారు. ఒకటి కాదు రెండు కాదు, చాలా అంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి దానికోసం మళ్ళీ సపరేట్ ఒక వీడియో చేస్తాం మీ అందరి కోసం. ఇది కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్, ఇది మొత్తం ఒకప్పుడు గుండం ఉండే. ఈ గుండం తీసేసి మంచిగా ఇట్లా నీట్గా అయితే కట్టారు. మధ్యలో శివ అయితే ఉంటాడు. శివ ఎత్తిపోయిన నుంచి అయితే వాటర్ పడతాయి. నేను చెప్పినా కదా వాటర్ అని చెప్పేసి, ఇవే ఆ గుండంలో ఉన్న వాటరే పిల్లలకు స్నానం చేపిస్తారు. ఇదే అండి మన విగ్రహం అయితే. అప్పటి నుంచి చెప్తున్నా కదా, ఇది ఈయన నా దేవుడు అయితే. ఇది చూడండి మీరే ఒకసారి ఎంత మంచి మంచి విజువల్స్ ఉంటాయో మా దగ్గర. మీకు మంచి షూటింగ్ స్పాట్ కూడా ఇదైతే. మంచి దేవునికి సంబంధించిన మంచి షూటింగ్ అయితే తీయొచ్చు. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పుడు మొత్తం క్లియర్ కట్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకైతే. మీరు చేయాల్సింది ఏం లేదు, నా కోసం చిన్న హెల్ప్ మాత్రమే. ఏం లేదు, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే. ఒక లైక్ కూడా కొట్టండి, అలా ఒక కామెంట్ కూడా చేయండి. అలాగే మీ వాళ్ళకు కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంటనైతే కొట్టడం మర్చిపోకండి. బాయ్, మరి ఉంటా. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాం.